ప్రైజ్ అలాట్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం, ఓకేనా? బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 8, 9, 10 అంటే ఒక్కరు సాగమా. చాలామంది మనలో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నేను ప్రార్థన చేస్తే నాకు జవాబు రావట్లేదు, నాకు అసలు దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదు అనుకుంటాం. కానీ అట్లా అనుకోకూడదు. సాధారణంగా దేవుడు మనం ప్రార్థన చేస్తే మన మొరలు ఖచ్చితంగా వింటాడు. ఆయన వింటాడు. ఎందుకు కొంచెం లేట్ అవుతుంది అని అంటే అది మన మంచి కోసమే, అది మన మంచి కోసమే. ఆ లేటు జరగడం కూడా మన మంచి కోసమే. చాలామంది ఏంటంటే కొంతమందికి ప్రార్థన చేస్తారు, ఓపిక సహనం ఉండవు. ఓపిక ఉండదు. వెంటనే అయిపోవాలంటాం. ఓకే, చేస్తాడు దేవుడు, వెంటనే చేస్తాడు, చెయ్యడు అని ఎప్పుడు ఉండదు. నువ్వు అడిగిన ఏ చిన్నపిల్లోడు చేసినా దేవుడు జవాబిస్తాడు, పెద్దోళ్ళు చేసినా జవాబిస్తాడు, భూమి మీద ఏ ప్రజలు చేసినా దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థనాపూర్వకంగా ఆయనకి మన విన్నపాలు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో దొరకలేదు అంటే కొంచెం మనము ఓపికతో మళ్ళీ ప్రార్థన చేయడము అడగాలి దేవుడిని. ఈ సమస్య ఏమైనా ఉంటే అది దేవునికి చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే దానివల్ల మనకి దేవుని ద్వారానే మేలు జరుగుతుంది. మన సమస్యల్ని ఎవరికో చెప్పడం వల్ల ఉపయోగము లేదు, మనుష్యులకి చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మనుష్యులకి చెప్పడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆ సమస్య జటిలమైపోయి అసలు విప్పుకోలేనంత పెద్ద సమస్య తయారైపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనది ఏదున్నా సరే ఓపికతోని దేవునికి చెప్పుకొని ప్రార్థనాపూర్వకంగా యేసయ్య ద్వారా తండ్రి అయిన దేవునికి మనం తెలియజేసుకోవాలి. ఒకసారి చూడండి, అదే 48వ అధ్యాయము 8, 9 ఒకసారి చెప్పండి, చదవండి అమ్మా. అవి నీకు వినబడనే లేదు, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదంట. చూసారా? అది మనం ప్రార్థన చేసినప్పుడు వినాలి. దేవుడు ఓపికతో ఇచ్చే జవాబు కోసం వెయిటింగ్ చేయాలి. ఓపిక లేకపోతే చాలా కష్టం. చెవులు తెరుచుకొని చూడాలి, దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడా, దేవుడు నా సమస్యను ఎట్లా క్లియర్ చేస్తాడని మనము ఓపికతోని సహనంతో దేవుణ్ణి ప్రార్థన దేవుని ఉత్తరాన్ని కోసం ఎదురు చూడాలి. మనం నిరీక్షణతో. చదువమ్మా. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటే. చూసారా? వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు జవాబు దేవుని దగ్గర నుంచి కొంచెం లేట్ అయిందంటే ఇక తిరుగుబాటు అనేది స్టార్ట్ అయిపోతుంది. తిరుగుబాటు అనేది స్టార్ట్ అయిపోవడం అంటే ఏంటి? మరి ప్రార్థన చేయరు. కొంతమంది అయితే ఏదో జీవితంలో ఏదో అనుకుంటారో, ఏదో చేయాలనుకుంటారో, అది ఉల్టా అయిందంటే ఆటోమేటిక్గా దేవుడిని మర్చిపోయి దేవుని మీదే అపనమ్మకం. దేవుడు ప్రార్థన చేస్తే జరగదయ్యా, ఏ దేవుడు లేడు, దేవుడే లేడు అసలు అనుకో మొదలు చాలామందిని చూశాను నేను. అట్లా ఉండదు, మనం అట్లా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు చేసే పని ఏదైనా సరే మన కోసం క్లియర్ కట్లో చేస్తాడు. అన్నీ మనకి మంచిగానే జరుగుతాయి దేవుడు చేసే పనులు. కానీ మనం చేసే పనులు తొందరపడి చేసినవి కొన్ని మనకి ఇబ్బందులు తెచ్చే కార్యక్రమాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ చదవము సార్, ఏమంటుండే ఇంకా? నేను నిన్ను నిర్మూలం చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను. నా కోపమును. ఎందుకంటే ఆయన కోపము ఇలాంటప్పుడు దేవునికి కోపం వస్తుంది. కానీ ఆ కోపముని ఆ దేవుని కోపం మనిషి కథమైపోతాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే కోపాన్ని మానుకుంటుంటాడు. ఆ కోపం మానుకోవడం వల్ల మనము బ్రతుకుతాం. దేవునికి కోపం వచ్చిందంటే ఏమైతే మనము నిర్మూలమైపోతాం. అంటే మనిషి అనేది అక్కడ కనబడకుండా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కనుక దేవుడు ఎప్పుడు మన మీద కోపించడు, కోపం మీద ఉండడు. అందుకే మనలో చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకొని
ఎప్పుడు కూడా నాకు ప్రార్థన చేశాను, నాకు జవాబు రాలేదు, నా సమస్యకు పరిష్కారమే కాలేదు, కానీ దేవుడే లేడు అనుకునే అనిశ్చితిలో ఉండకండి. ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టింది జవాబు ఖచ్చితంగా వస్తుంది. హృదయపూర్వకంగా ఆత్మీయంగా నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శరీరంతో నువ్వు దేవుడిని వెతికినప్పుడు ఖచ్చితంగా నీకు జవాబు అనేది దొరుకుతాయి. అపనమ్మకం అనేది ఉండకూడదు. మనుషుల మీద అపనమ్మకం చూపించినట్టు దేవుడి మీద అపనమ్మకం ఉండకూడదు. నమ్మకంతో ప్రార్థన చేయాలి. నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. కనుక మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవునికి మనం మొరపెట్టాం, మన సమస్యను తెలియజేసినప్పుడు ఖచ్చితంగా నాకు సమాధానం దొరుకుతుందని నమ్మకంతో ఉండాలి. నెక్స్ట్ చదువు ఏమంటుండే, ఇంకా నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి నాకు ఒక్క నిమిషం చూసారా, నేను నిన్ను పరీక్షించి తిని. ఏ విధంగా? ఇబ్బంది కొలిమిలో. కొంతమంది ఏం చేస్తారంటే, సమస్య వచ్చింది, సాధ్యం కావట్లేదు, నా వల్ల ఇబ్బందులు వచ్చినాయి, ఇక లాభలేదు, వదిలేస్తున్నాం, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఎందుకు వచ్చిన గొడవ, ఎవరు లేదనుకుని సెటర్డ్ అయిపోతారు కొంతమంది. అలా అనుకోవద్దు. దేవుడు ఇప్పుడు మన కోసం ఏదైనా మేలు చేసే కార్యక్రమాలే చేస్తాడు తప్పించి మనకు అన్యాయస్తుడు దేవుడు కాడు. దేవుడు న్యాయవంతుడు, అన్యాయస్తుడు కాడు. కనుక భూమి మీద ఉన్న ప్రతి మనిషి సమస్యను పరిష్కరిస్తాడు దేవుడు. ఆయనకి ఏం కావాలో అన్నీ ఇస్తాడు. కానీ నువ్వు ఓపికతో ఎదురు చూడాల్సిన బాధ్యత నీది, నాది. సో దాన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఆ మాత్రానికే మనము నీ విశ్వాసాన్ని మర్చిపోకూడదు. నీ విశ్వాసాన్ని వదిలేసి అనిశ్చల స్థితిలోకి వెళ్ళిపోకూడదు. నిశ్చింతగా ఉండి దేవుని మీద భారం వేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఇబ్బంది రాదు అని దేవుడు అన్నాడా? ఇబ్బంది వస్తుంది. ఇబ్బందులు వచ్చాయంటే అది మన మేలు కోసమే అనుకోవాలి, మన మేలు కోసమే అనుకోవాలి. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే నమ్మకంతో ఉంటావో, అపనమ్మకంతో ప్రార్థన చేయకుండా నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని వల్ల మేలు మనం పొందుకోవచ్చా, పొందుకోలేమా? పొందుకోగలుగుతాము. అదే దేవుడి ఇందులోనూ చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద కరెక్ట్గా ఉంటావో అప్పుడు నిన్ను దేవుడు ఎలా చూస్తాడంటే, అపనమ్మకం లేకుండా దేవుడిలోనూ నువ్వు నమ్మకంతో విశ్వాసంతో ఉండేటప్పుడు దేవుడు నిన్ను ఎలా నువ్వు అనుకుంటాం. మనం చాలా సందర్భాల్లో మనం మర్చిపోతాము, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకోవడం. మర్చిపోడు ఆయన నీ సమస్యని, నా సమస్యని, లేకపోతే నిన్ను నన్ను మర్చిపోడు. ఆయన ఎప్పుడు మనల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. చూడండి, అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14, 15, 16 చదవమ్మా. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. అయితే సియోను ఏమనుకుంటుందంట? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఏమంటుండే దేవుడు? నేను నిన్ను. మనం అనుకుంటాం, మన మనుషులం కాబట్టి సాధారణంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఇరుకులు ఎదురైనప్పుడు, కొన్ని సమస్యలు మన మీద వాలిపోయినప్పుడు ఖచ్చితంగా మనుషులు కాబట్టి అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు. చూడము నిన్ను నా ఎక్కడ చేసుకున్నట్టు ఆయన రాసుకుండా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాడు. ఆయన నువ్వు భయపడకు, నీకు అన్నీ మేలే చేస్తాను. సమస్య వచ్చిందని సైడ్ అయిపోకు, ప్రార్థన చేయి, మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ విజ్ఞాపన చేయి. ఖచ్చితంగా నేను నిన్ను మర్చిపోను అని అంటుండే లేదా? మరి నా దేవుడు నన్ను మర్చిపోయిండు అనే మాట ఎక్కడి నుంచి మన దగ్గర నుంచి రాకూడదు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. నువ్వు దేవుడిని మర్చిపోకుండా చూసుకో. మన తప్పు దేవుడి మీద నెట్టేయకూడదు.
మనం ప్రార్థన చేయము, మనం దేవునికి భయపడము, దేవుని భయమే ఉండదు మనలోను. మాకు అన్నీ జరిగిపోయింటే ఎట్లా జరిగిపోతాయి? దేవుని యందు భయభక్తితో జీవించినప్పుడు దేవుని యందు భయభక్తి లేని వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. కొదువై ఉండదు. ఒకవేళ కొదువై ఉన్నదా అది దేవుని మహిమార్థమై ఉంది. ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీకు మేలే జరుగుతాయి. దేవుడు ఎప్పుడు మర్చిపోతాడని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అనుకునేటప్పుడు దేవుడిని మనము అవమానపరిచినట్టయితే కనుక నమ్మకం ఉంది. దేవుని ప్రార్థన చేసినప్పుడు నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం కాబట్టి దేవుని యందు భయభక్తితో కూడిన జీవితాన్ని నీవు నేను భూమి మీద దేవుడు మనల్ని ఉంచినంతకాలము ఆయన యందు భయభక్తితో జీవించాలని నేను దేవుని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అట్టి విధమైన దేవుని యందు భయభక్తులు యెహోవా దేవుడు నిరంతరం మనకి యేసయ్య నామములో కలిగించును గాక. ఆమేన్ 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 ఆమేన్.